నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. ఈ మధ్య తెలంగాణ ఉద్యమాలు, తెలంగాణ అంశాలు ప్రస్తావనకు వచ్చినప్పుడు కమ్యూనిస్టు పార్టీల మీద, ముఖ్యంగా వామపక్ష ప్రజాతంత్ర పార్టీల మీద విమర్శలు చేయటం కామన్గా అయిపోయింది. నిజానికి రాష్ట్ర విభజన సమయంలో సిపిఎం సమైక్యాంధ్ర స్టాండ్ మీదే నిలబడింది. అంత మాత్రం చేత తెలంగాణ ప్రాంత సమస్యల్ని దూరంగా నెట్టలేదు. సిపిఐ కూడా తన స్టాండ్ని ప్రకటించి ప్రజా సమస్యలపై ముందుకు నడిచింది. అలాగే మార్క్సిస్ట్ ఆలోచన ధోరణిలో ఉన్నటువంటి వామపక్ష ప్రజాతంత్ర పార్టీలు వాటి ప్రజా సంఘాల ద్వారా, సాంస్కృతిక దళాల ద్వారా తెలంగాణలో ఒక చైతన్య ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ గమనించినప్పుడు కమ్యూనిస్టులు ఎప్పుడూ కూడా సైద్ధాంతికంగా ఎప్పుడు రాజీ పడరు. దగ్గర 80 ఏళ్ల భారత ప్రజాస్వామిక అంటే పార్లమెంటరీ వ్యవస్థలో మనం గమనించినప్పుడు మొదటి నుంచి వామపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీలు ప్రతిపక్షంలోనే ఉన్నాయి. ఈ దేశంలో సుదీర్ఘకాలం పరిపాలన సాగించినటువంటి సిపిఎంతో కలిసి నడిచినటువంటి సిపిఐ లేదా మార్క్సిస్ట్ ఆలోచన భావధారణలు ఉన్నటువంటి పార్టీలు కూటములుగా మంచి ప్రభుత్వాన్ని నడిపాయనే పేరు తెచ్చుకున్నాయి. అంత మాత్రం చేత ఈ పార్టీల్లో అంతర్గత వర్గపోరులు లేవా అని అంటే వర్గపోరులు ఉన్నా, అటువంటివి ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం అందుకు కారణమైనటువంటి నాయకులు ఏ స్థాయి వారైనా కూడా నిర్ద్వందంగా, నిష్కర్షగా దూరం పెట్టేసిన పరిస్థితులు మనం చాలా చూసాం. దూరం పెట్టిన తర్వాత కూడా ఆ నాయకులు కమ్యూనిస్టు భావజాలాన్ని వదిలిపెట్టలేరు. అంచేత కమ్యూనిస్టు పార్టీల మీద విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఆలోచన చేయాలి. దేశంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడి వరకు ఎలాంటి సమస్యల్లో ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఎం పార్టీకి అంటే నేను కొంచెం దగ్గరగా ఉంటాను కాబట్టి గమనించింది ఏంటంటే బాలల హక్కులు, స్త్రీల హక్కులు, కూలివాడి హక్కులు, ఉపాధ్యాయుల హక్కులు, ఆశా వర్కర్ల హక్కులు, డాక్టర్ల హక్కులు, విమానాలు నడిపే వాళ్ళ హక్కులు, పాత్రికేయుల హక్కులు, వీటన్నిటి మీద పోరాడుతున్నటువంటి పరిస్థితి సిపిఎంకు ఉంది. నిష్కర్షగా మాట్లాడతారు. సిపిఐ కూడా సైద్ధాంతికంగా తన సిద్ధాంతాల మీద నిలబడి పోరాడుతుంది. కాబట్టి సిపిఐలో నారాయణ లాంటి నాయకులు కొంత స్వేచ్ఛగా మాట్లాడినా వాళ్ళు పార్టీ